రైజ్ కృష్ణతి ఆలయ నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్లి రుణాలు అందిస్తున్నాయన్న సీఎం చంద్రబాబు. పల్నాడు జిల్లాలో రుణమేళా ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమన్న కలెక్టర్ రాజాబాబు. ఒలేటివారిపాలెంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు. కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచంలోనే హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న కొన్ని స్పెషల్ కంట్రీస్ లిస్టులో భారత్ చేరిపోయింది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే దీనికి డీజిల్ అవసరం లేదు. అలాగని పైన కరెంటు వైర్లు కూడా అక్కర్లేదు. కేవలం హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తూ కాలుష్యానికి బదులుగా కేవలం నీటి ఆవిరి, స్వల్ప వేడిని మాత్రమే బయటకు వదులుతుంది. स्वच्छ ऊर्जा, आधुनिक तकनीक और पर्यावरण संरक्षण, ये तीन स्तंभ है. अभिवादन मंचासीन विभूतियों तक पहुंचाएं देवी और सज्जनों. ये कलाकृति स्मृति चिन्ह पुनः तालियों के जय घोष से इन अलौकिक पलों का स्वागत. मुर्रा भैंस का दूध, दही और घी, जिंद का देसी बुरा और यहां का गेवर, ये वो यादें हैं जो जिंद से जुड़ ही जाती है. साथियों, इतने वर्षों में जिंद का घी और जिंद का घेवर तो नहीं बदला, लेकिन जिंद के तेवर बदल गए हैं. आज का ये कार्यक्रम डबल इंजन की बीजेपी सरकार के इसी मिशन को नई ऊर्जा से भर रहा है. साथियों, आज जिंद का, हरियाणा का नाम इतिहास के पन्नों में दर्ज हो गया है. आज यहां से देश को पहली हाइड्रोजन ट्रेन मिली है. आपको याद होगा साथियों, आज भी हम पढ़ते हैं, सुनते हैं कि भारत में पहली ट्रेन बॉम्बे से ठाणे के बीच चली थी, जिसे आज मुंबई कहते हैं. वैसे ही भविष्य में जब भी हाइड्रोजन ट्रेन का जिक्र आएगा तो जिंद का, सोनीपत का, हरियाणा का नाम भी आएगा ही आएगा. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన
రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి సీఎం పాల్గొన్నారు. రైతులు, విద్యార్థులు, అర్హులైన అందరికీ రుణం అందించడమే లక్ష్యమన్నారు. పల్నాడు గడ్డపై పవిత్రమైన కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టాం. నిన్నటి వరకు పల్నాడు రోషానికి, పౌరుషానికి నిదర్శనం. పల్నాడు ప్రజలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి. ఒకప్పుడు బ్యాంకు లోన్ కష్టమైన పని, ఇప్పుడు బ్యాంకులే ప్రజల వద్దకు వెళ్లి రుణాలు ఇస్తున్నాయి. రైతులు, మహిళా సంఘాలు, వ్యాపారులకు రుణాలు ఇచ్చాం. ఇవాళ ఒక్కరోజే 1.04 లక్షల మందికి బ్యాంకు రుణాలు అందించడం చరిత్ర. బ్యాంకింగ్ వ్యవస్థలో నిర్మలా సీతారామన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రధాని మోడీ వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారు. మరో 6 జిల్లాల్లో ఇదే తరహాలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అని సీఎం అన్నారు. ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ కానీ, ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి గ్రామానికి బ్యాంకు సేవలు వెళ్లాలనేది ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పారు. బ్యాంకులు తమ వైఖరిని మార్చుకున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. మీ వ్యాపారాలు ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది అవకాశం. ప్రధాని చెబుతున్న వికసిత్ భారత లక్ష్యాల సాధనకు మీ సహకారం కావాలి. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మీరంతా కలిసి రావాలి. గతంలో చిరు వ్యాపారులు, వడ్డీ వ్యాపారులతో ఇబ్బంది పడేవారు. తోపుడు బండ్ల వారికి గ్యారంటీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి రుణాలు అందించాం. బ్యాంకు రుణాలు తీసుకోవాలనే ఆలోచన గతంలో చాలామందికి ఉండేది కాదు. మోడీ సూచనతో బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. తీసుకున్న వాళ్ళు సరిగా చెల్లించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు గ్రామ గ్రామానికి బ్యాంకులు వెళ్తున్నాయి. ప్రజల అవసరాలను తెలుసుకొని రుణాలు ఇస్తున్నారు అని నిర్మలా సీతారామన్ అన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా, మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా, దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. నేను కళ్ళారా చూశాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ సమయంలో మార్కెట్కి వెళ్తే కాయకూరలు చేసే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఆ రోజుకు 1,000 రూపాయలు తీసుకుంటారు అప్పు మధ్యవర్తి దగ్గర నుంచి.
ఆ అప్పు 1000 రూపాయలు తీసుకుంటే తీసుకున్న ఆ సమయంలోనే 900 రూపీసే తీసుకుంటారు. అంటే 100 రూపాయలు అనుకోండి మీరు తీసుకునేది, మీ చేతిలో ఆ డబ్బు పెట్టినప్పుడు 90 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు చేతిలో పెట్టుకొని మీరు 90 రూపాయలు తీసుకెళ్ళండి. కానీ సాయంకాలం మీరు బిజినెస్ చేసుకొని వెనక వచ్చినప్పుడు మళ్ళీ 100 రూపాయే తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లాంటి మధ్యవర్తుల ద్వారా లోన్ తీసుకుని బిజినెస్ నడపడం చాలా కష్టం. దాంట్లో మీకు మిగిలే డబ్బు ఏముండదు. ఇవన్నిటిని ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు. గ్యారంటీ ముందు తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా గ్యారంటీ పేపర్ ఇవ్వకుండా మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అది కూడా రేట్ చాలా తక్కువ రేట్లో ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముషీదాబాద్లోని కర్ణసువర్ణ రైల్వే స్టేషన్ క్రాసింగ్ వద్ద పాఠశాల వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. తెరిచి ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్ పట్టాలు దాటుతూ ఉండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 చనిపోగా అందులో 2 విద్యార్థులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పట్టాలపై వ్యాన్ నుజ్జునుజ్జైన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు 10 మంది సభ్యుల బృందం ఘటనా స్థలానికి వెళ్లిందని తూర్పు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో లెవెల్ క్రాసింగ్ గేట్ తెరిచి ఉండటంతో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న గేట్ మ్యాన్ సూపర్వైజర్ను సస్పెండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒక్క నియోజకవర్గం 4 వారాలు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఒలేటివారిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. వివిధ గ్రామాల ప్రజలు వారి వినతి పత్రాలు అందజేశారు. నిబంధనల మేరకు ప్రాధాన్యతా క్రమంలో సమస్యలకు పరిష్కారం చూపుతామని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా నియోజకవర్గంలో 3వసారి ఈ కార్యక్రమాన్ని వలేటివారిపాలెం మండలంలో నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 339 పైచిలుకు అర్జీలు అందాయన్నారు. నియోజకవర్గ స్థాయిలో సమస్యలను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. అర్జీలను మండల రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులకు పంపించడం జరిగిందని, అర్జీదారుని ఇంటికి వెళ్లి సమస్య గురించి అడిగి తెలుసుకుని దాని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వివిపాలెంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరిగింది. అర్జీలు ఏమైనా ఉంటే కనుక సమస్యకు సంబంధించిన అర్జీలన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే మనము కందుకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం ఎంటైర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అర్జీలను స్వీకరించి వాటికి 6 నెలల్లోనే మనం పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు మనం జరిపిన దాంట్లో సుమారు 339 అర్జీలు మనకు వచ్చినాయి. సో వీటన్నిటిని కూడా ఇమీడియట్గా కన్సర్న్ తహసీల్దార్స్కి, తర్వాత ఎండిఓస్కి, అదేవిధంగా
మిగిలిన డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరికీ కూడా ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రం కల్లా పంపించడం జరుగుతుంది. ఒకవేళ దానికి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి టైం ఏదైనా కనుక పడుతుంది అని అనుకుంటే అక్కడ కూడా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పమని కూడా మనం చెప్పాం. ఇది మీరు ఇచ్చినటువంటి సమస్యకి ఇంత టైం పడుతుంది, మేము చేసి మీకు పలానా రోజు కల్లా దీన్ని క్లియర్ చేస్తామని కూడా ఆ అర్జీదారుడికి 100% మనం ప్రతి ఆఫీసర్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు వచ్చినటువంటి పిటిషన్స్ ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు 3 వారాలకు సంబంధించినటువంటి పిటిషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా త్వరితగతిన అంటే నెక్స్ట్ వీక్ వచ్చే లోపల ఇవన్నీ కూడా మనం చేయాలి. చేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే కొన్ని ఇమ్మీడియట్గా సొల్యూషన్స్ ఉంటాయి, కొన్నింటికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆ టైం కూడా అక్కడ ఉన్నటువంటి అర్జీదారుడికి తెలియజేయాలి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్జీదారునితో ముందు మాట్లాడటం అనేది ఫండమెంటల్ థింగ్. ఇప్పుడు వచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ తీసుకున్న తర్వాత ఆ కన్సర్న్ ఆఫీసర్ దాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్కి ఇచ్చి ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి ఆ యొక్క అర్జీదారుని కలవాలనేది ప్రైమరీ ఇన్స్ట్రక్షన్. కందుకూరు నియోజకవర్గంలో 3 సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారుగా 340 అర్జీలు అందాయని తెలిపారు. అందులో ఎక్కువగా రెవెన్యూ సంబంధించి 207 అర్జీలు అందాయని, 15 సచివాలయాలు, 21 పంచాయతీలు ఉన్నాయని, అయితే వీఆర్ఓల కొరత ఉందని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. నియోజకవర్గంలో వెనుకబడిన కరువు మండలాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ వెంకటరమణ, జెడ్పీసీఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, బీసీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 340 గ్రీవెన్స్ వస్తే 207 అంటే 70% సుమారు రెవెన్యూ ఇష్యూస్ వచ్చాయి. గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఈ మండలంలో 15 సచివాలయాలు ఉన్నాయి, 21 పంచాయతీలు ఉన్నాయి, కానీ వీఆర్ఓ మాత్రం 5గురే ఉన్నారు. ఈ సిబ్బంది కొత్త బాగా ఇబ్బందిగా ఉంది. మీరు కంపల్సరీగా ఇది త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అట్లాగే ఎక్స్టెంట్ వేరియేషన్లు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన వీఆర్ఓలు అందరూ కూడా సిబ్బంది అంతా, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ రైతుల్ని కొంచెం మీరు కూడా మంచి మనసుతో వాళ్ళని కూడా వాళ్ళ కార్యక్రమాలు తొందరగా చేసి పెడతారని చెప్పి, అలాగే గ్రామాల్లో కూడా ఇప్పుడు దాకా మ్యాక్సిమం 15th ఫైనాన్స్ ఈ 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం పంచాయతీలో ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా కూడా పొలాలకు పోయే రోడ్లు ఇబ్బంది ఉందని చెప్పి కూడా గ్రీవెన్స్ అన్ని గ్రామాల నుంచి వస్తూ ఉన్నాయి. అవి కూడా త్వరితగతిలో ఏవైతే ఇప్పుడు ఈ గ్రీవెన్స్ ఎన్ఆర్జీఎస్లో ఉన్నాయో వాటిలో మళ్ళా మట్టి పొలాలకు పోయే రోడ్లు కూడా అవకాశం కల్పించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కాబట్టి అలాగే మన నియోజకవర్గం కూడా ఏదైతే హార్టికల్చర్ హబ్లో మన నియోజకవర్గం కూడా తప్పనిసరిగా గ్రామాల్లో ఏవైతే విలేజ్ రోడ్లన్నీ కూడా బాగుపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దానిపై అవగాహన కల్పిస్తూ చర్చి సెంటర్లో ప్లేకార్డులతో ప్రదర్శన చేశారు. ప్రజలు టోల్ ఫ్రీ నంబరు 1800-425-2381కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని కమిషనర్ వెంకటకృష్ణయ్య తెలిపారు. శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము. ఇప్పుడు ఈ నెంబర్ మీకు చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మీకు మంచినీళ్ళు రాకపోయినా లేదా చెత్త ప్రతిరోజు కూడా తీగిపోయినా అట్లాగే వచ్చేసేసి వీధి లైట్ వెళ్ళకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా మీరు దయచేసి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు అక్కడ నోట్ చేసుకొని మళ్ళా పరిష్కరించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు పనిచేస్తుంది. 2 షిఫ్ట్లు, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిఫ్టు, 1 గంట నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక షిఫ్ట్ పనిచేస్తే, ఫైనాన్షియల్ అయితే టైం తీసుకొని చెప్పడం, నాన్ ఫైనాన్షియల్ లైట్ వెలగట్లేదు లేకపోతే చెత్త తీయట్లేదు తక్షణ పరిష్కారం చేసుకునే చర్యల్లో భాగంగా
ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అట్లాగే పారిశుద్ధ్యం విషయంలో తడి చెత్త పొడి చెత్త ఖచ్చితంగా మీరు వేరు చేసి ఇవ్వాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది మీకు ఎరువుగా మార్చి కూడా మళ్ళీ 20 రోజుల్లో మీకు అందజేయబడుద్ది. ఈ విధంగా కూడా మీరు కోఆపరేషన్ చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా మీ అందరి సహకారం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అందరూ కూడా పేరు పేరున మన రోజుకు కాల్స్ అని చెప్పినంటే గతంలో 4-5 కాల్స్ వచ్చేటి, అవి ఇప్పుడు ఒక 15-20 కాల్స్ వస్తూ ఉన్నాయి. తక్షణం ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి నోట్ చేసుకోవడం, వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేస్తూ ఉన్నా. ఇంకా కూడా మీ అందరి సలహాలు తీసుకొని ఇంకా మెరుగైన చర్యలు కూడా తీసుకుంటాం. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు అన్నారు. ఒంగోలు జీజీహెచ్లో కోవిడ్ పోర్టబుల్ యూనిట్ ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు అనంతరం మీడియాకు వివరించారు. రాష్ట్రంలో గుంటూరు, కడప, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలలో కోవిడ్ కేసులు నమోదయ్యాయని, 4 మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చిందని అన్నారు. కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు జీజీహెచ్లో ప్రత్యేకంగా 15 బెడ్స్, ఐసోలేషన్ రూమ్స్, 2 టెస్టింగ్ రూములు ఏర్పాటు చేశామని అన్నారు. కోవిడ్ కేసులు పరీక్షల కోసం 100 కిట్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి, క్యాన్సర్ పేషెంట్లకు, ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వారికి కరోనా వచ్చే అవకాశం ఉందని, వారు తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని ఎదుర్కోవచ్చని అన్నారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే జీజీహెచ్లోని కోవిడ్ కేంద్రంలో సంప్రదించాలని కోరారు. ప్రిన్సిపాల్ శ్రీవాణి, సిఎస్ఆర్ ఎంఓ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ సునీల్ గవాస్కర్ ఉన్నారు. కోవిడ్ కేసులు వస్తే మీరు సంసిద్ధంగా ఉండండి, అన్ని విధాల అన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా అనేది మాకు మెసేజ్ వచ్చింది. మన జిల్లా కలెక్టర్ రాజబాబు గారి సూచనల మేరకు మరియు అందరు అధికారుల మేరకు మేము కొన్ని రూమ్స్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 10-15 బెడ్స్, వాటికి సపరేట్గా వెంటిలేటర్ ఫెసిలిటీ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్స్తో అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 చోట్ల టెస్టింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి మేము ఎటువంటి రష్ వచ్చినా, ఎటువంటి చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళను సబ్జెక్ట్ చేస్తున్నాము. కోవిడ్ చేయడానికి కిట్స్ కూడా మా దగ్గర ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. ఒక 100 వరకు కిట్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా మాకు ఒక డౌట్ వస్తే, ఏ విధమైన డౌట్ వచ్చినా కూడా మేము దాన్ని పరీక్ష చేసి మైక్రోబయాలజీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎటువంటి కేసు రాలేదని తెలియజేసుకుంటాం. జిల్లాలో గుంటూరు, విజయవాడ సైడ్ వచ్చిందంటున్నారు. మనకి ఏదైతే ఆ దగ్గు, జలుబు, జ్వరము తీవ్రత ఉన్నప్పుడు మేము చేస్తామండి. డౌట్ వచ్చినప్పుడు అప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు మేము వాళ్ళకు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ కానీ క్రైటీరియాని బట్టి వాళ్ళు సిక్ ఉంటే మేము ఈ సపరేట్ వార్డ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టుకోవడం కానీ జరుగుద్ది. మా టీం కానీ, అనెస్థీషియా టీం కానీ, మెడిసిన్ వాళ్ళు కానీ అందరం సంసిద్ధులుగా ఉన్నాం. చాలా ప్రభావం అంత ఎక్కువగా ఉండదని నా అభిప్రాయము. ఎందుకంటే ఇది చాలా మినిమల్గా, ట్రివియల్గా ఉంటుంది. ఆల్రెడీ అది పాండమిక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేది అంత తీవ్రంగా ఉండదు. కానీ ఎవరికైనా ఓల్డ్ ఏజ్ 70-80 ఏళ్ళలో షుగరు, క్యాన్సర్ ఉండే వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జబ్బు ఉండి 80 ఏళ్ళ పైబడిన వాళ్ళకు షుగర్ వ్యాధి, హార్ట్ వ్యాధి, తర్వాత ఇమ్యూనిటీ తక్కువగా ఉండి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు ఏమాత్రం కూడా జ్వరము ఈ లక్షణాలు కనిపించినా కూడా దగ్గు ఇమ్మీడియట్గా మా దగ్గరికి తీసుకొని వస్తే మేము తదుపరి రియాక్షన్ తీసుకొని మీకు సీరియస్ కాకుండా కాపాడుకోగలమని మీకు ప్రజలకు ఈ జ్వరం వచ్చిన వాళ్ళు వీలైనంత త్వరగా ఇంట్లో వైద్యం తీసుకొని డాక్టర్కి చూపించుకోండి. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కరోనా అప్పుడు తీవ్రత ఉండదు. అసలు కరోనా ఇంతవరకు ఒంగోలులో మాకు ఎవరికి రాలేదు. మా పేషెంట్లకు అటువంటి వాళ్ళు ఎవరు రాలేదు. మీరు భీతిని చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. మేము సంసిద్ధంగా ఉన్నాము, అన్నీ రెడీగా పెట్టుకున్నాము. మందులు, వెంటిలేటర్స్, సిబ్బంది అండ్ ఏరియా కూడా ఐసోలేట్ చేసి పెట్టున్నాము. అంతకుముందు ఉన్నంత తీవ్రత దీంట్లో 100% ఉండదని తెలియజేసుకుంటాం. జిల్లాలైన గుంటూరు, విజయవాడ, కడప వీటిల్లో కొన్ని కోవిడ్ కేసెస్ వచ్చిన నేపథ్యంలో మేము కూడా సర్వసన్నద్ధమై ఉన్నాము కోవిడ్ని ఎదుర్కోవడానికి. బట్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, ఏజ్ పెద్దగా ఏజ్ అబవ్ 60 ఇయర్స్ వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు,
ఏమన్నా జ్వరము, దగ్గు, జలుబు లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూనే వెంటనే డాక్టర్స్ని అప్రోచ్ అయితే మేము తప్పకుండా వాళ్ళని రక్షించడానికి సంసిద్ధులుగా ఉన్నాము. కోవిడ్ ఐసోలేషన్ వార్డ్స్, కోవిడ్ టెస్టింగ్ ఏరియాస్ 2 ఉన్నాయి. మా దగ్గర కిట్స్ కూడా ఉన్నాయి. సో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మేము వారిని ట్రీట్ చేయడానికి సర్వసన్నద్ధులుగా ఉన్నాం. దేశ సర్వతోముఖాభివృద్ధికి రైల్వేలు ఎంతో కీలకమని మంత్రి నారా లోకేష్ అన్నారు. కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో మంగళగిరి రైల్వే స్టేషన్ను పునర్వ్యవస్థీకరించారు. 12.56 కోట్ల భారీ వ్యయంతో ఆధునికీకరణ చేశారు. స్టేషన్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించడానికి మంగళగిరి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూడాలని సీఎం చంద్రబాబు స్వయంగా కుప్పం నేతలకు చెప్పారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. దీనికోసం రైల్వే, రోడ్డు, ఎయిర్లైన్ రవాణా వ్యవస్థల అనుసంధానం ఎంతో అవసరం. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడవలసిన అవసరం లేకుండా చేస్తాం అని లోకేష్ అన్నారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. And the people of Mangalgiri, I extend our heartfelt gratitude and a dedicated public servant who has been relentless strengthen the vision of a prosperous Andhra Pradesh. People of Mangalgiri, I extend our heartfelt gratitude and a warm welcome to Honorable Sri రైల్వే స్టేషన్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మారాలి. ఈరోజు ఒక పక్కన అమరావతిని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అమరావతిలో భవనాలు కడతమే సరిపోదు. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 అనుసంధానం చేయాలి, ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని దిశగా ఈరోజు అమరావతి తయారు చేస్తున్నారు. ఇక్కడ మీరు అందరూ చూశారు, 2019 నుంచి 24 వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అమరావతి పనులు అన్నీ ఆగిపోయినాయి. అలాంటిది ఈరోజు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి పెద్ద ఎత్తున అమరావతి పనులు కూడా పరిగెత్తిస్తాం జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలోని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. 5 సంవత్సరాలు కష్టపడ్డా, చెమటోర్చా, మీ మనసు గెలుచుకున్నా. ఆనాడు ప్రజలందరిని ఒక్కటే కోరా, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి, అది నాకు కొండంత బలం ఇస్తుందని. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టాప్ 3 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అదే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నతో కానీ ఎప్పుడు మాట్లాడినా, అనామ మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజార్టీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాను జరిగింది. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతూ వైసీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రైతు దీక్ష చేపట్టారు. చర్చ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు కస్కుర్తి ఆదెన్న, నాగార్జున రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మారెల్ల బంగారుబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమాదేవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీక్షలో పాల్గొన్న వారికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దండలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు.
ఒక్కరోజు ఆయన చేసే అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులను కట్టుకుంటే కట్టుకోండి లేకపోతే లేదనే సున్నా వడ్డీ పథకం రైతాంగాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రులు కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను, కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను, కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను. వైఖరి నశించాలి కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి, కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను. జోహార్ వైఎస్ఆర్. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో క్లిష్టమైన సర్జరీని రోబోటిక్ ద్వారా మరింత సులభతరంగా తక్కువ ఖర్చుతో చేసే విధానం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందని డాక్టర్ కృష్ణ చౌదరి అన్నారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ప్రజలకు గ్యాస్ట్రోఎంట్రాలజీ రోబోటిక్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతి నెల 3వ శుక్రవారం ప్రధాన ఆసుపత్రిలో ఓపీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ ఖర్చు అవుతుందని భయపడవలసిన అవసరం లేదని, జిల్లాలో ఉన్న ఆసుపత్రుల్లో సర్జరీకి ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చు యశోద ఆసుపత్రిలో అవుతుందని, ప్రజలు భయపడవలసిన అవసరం లేదన్నారు. పేగ్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సర్ లాంటి సమస్యలు ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో రోబోటిక్ ద్వారా ఆపరేషన్ చేసే అవకాశం ఉందన్నారు. ప్రకాశం జిల్లా మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సో రోబో సహాయంతో రోబో ఏం చేస్తుంది అంటే మన పేషెంట్కి లాప్రోస్కోపీ పోర్ట్స్ లాగే రోబోటిక్ పోర్ట్స్ వేసిన తర్వాత మనం దానికి రోబోని కనెక్ట్ చేస్తాం. ఆ రోబోకి ఇండిపెండెన్స్ ఏమి ఉండదు, అంటే రోబో తనంతట తాను సర్జరీ చేయలేదు. కానీ మాలాంటి సర్జన్స్ ఏంటంటే ఒక కన్సోల్లో కూర్చొని దాన్ని ఆపరేట్ చేయడం ద్వారా రోబో కడుపు లోపల ప్రిసిషన్ తోటి సర్జరీ చేస్తుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే చేతులు దూరలేని చోట, చేతులు లోపలికి వెళ్ళలేని చోట, డీప్ క్యావిటీస్లో ఉండే సర్జరీస్, బేసిక్గా స్పెసిఫిక్గా లివర్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఈసోఫేగస్కి సంబంధించిన సర్జరీస్ కానీ, పేగు మోషన్ దారికి సంబంధించిన సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా ఆ లోపలికి వెళ్ళి కుట్లు వేయడం అనేది ఇంతకుముందు కష్టమయ్యేది. సో ఇప్పుడు రోబో వచ్చిన తర్వాత ఏంటంటే 3D విజన్ వస్తుంది మనకి, అండ్ ఆల్మోస్ట్ 10 times 20 times మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. 4K క్లారిటీ తోటి ఆ కుట్లను కూడా మనం చేతితో ఎలా అయితే తీసుకుంటామో అదే ప్రెసిషన్ తోటి మనం ఆపరేషన్ చేయగలుగుతాం. సో ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, రోబోటిక్ ప్రొసీజర్స్ అండ్ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ ఇవన్నీ మనకి అందుబాటులోకి వచ్చాయి. అండ్ టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఐసీజీ వాడి గాల్ బ్లాడర్ సర్జరీ చేయటము, లేదంటే ఐసీజీ వాడి లివర్ సర్జరీ చేయటం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి, మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి కూడా ఈ అందుబాటులో ఉన్న సేవలన్నీ అందించాలి అంటే ఏం చేయాలి? ఈ న్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలు ఒపీనియన్ కావాలనుకున్నప్పుడు ఓకే మేము ఉన్నాము, నేను మీకు ఒపీనియన్ చెప్పగలుగుతాను అని చెప్పడం అనేది మా మెయిన్ ఉద్దేశం. వాటికి అడ్వాన్స్డ్ కేర్ ఇవ్వడానికి యశోద సికింద్రాబాద్ ఈ పెరిఫెరీస్లోకి కూడా వచ్చి, దూరంగా వచ్చి కూడా మా సర్వీసెస్ ఉన్నాయి, మేము ఉన్నాము అని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాము. సో ఎప్పుడైతే దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిందో ప్రతి నెల ఒక రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపీ చూసుకొని, పేషెంట్స్ని చూసుకొని, నా ఫ్రెండ్స్ అయిన డాక్టర్స్ అందరినీ కలిసి పేషెంట్స్కి సహాయం చేసుకొని దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ కేర్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ వాళ్ళకి చెప్పి, ఒకవేళ అవసరం అనుకుంటే కనుక యశోద సికింద్రాబాద్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసుకోవడము, లేదంటే క్రిటికల్ కేసు వచ్చింది, సర్జరీ ఏదో కాంప్లికేట్ అయింది, లేదు అంటే మల్టీ డిసిప్లినరీ, న్యూరో సర్జరీ, ఆర్థో, సర్జికల్ గ్యాస్ట్రో అన్నీ అవసరం అయ్యే కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసులు, ట్రాన్స్ప్లాంట్ కేసులు, వీటిని మాత్రం హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకోవడం, మిగతావి ఇక్కడ ట్రీట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం అండి. ఎవ్రీ మంత్ థర్డ్ ఫ్రైడే రోజు ఓపీ సర్వీసెస్ని ప్రారంభిస్తున్నాం. సో ప్రతి శుక్రవారం, 3వ శుక్రవారం రోజు ఈ పలానా టైం నుంచి పలానా టైం ఎక్కడ అవైలబుల్గా ఉంటామనేది మీకు అందరికీ మేము అది చెప్తాము. సో ఆ టైంలో ఇక్కడ పేషెంట్స్ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ఓపీ చూపించుకోవాలనుకున్నా, లేదంటే డాక్టర్స్ ఎవరైనా రిఫర్ చేయాలనుకున్నా, ఈ కేసుకు ఒపీనియన్ కావాలి, వాళ్ళని హైదరాబాద్ వెళ్ళి ఒపీనియన్ తీసుకొని రండి అని చెప్తే ఒక్కసారి ఎలా ఉంటుందంటే పేషెంట్ హైదరాబాద్ దాకా వచ్చి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సర్జరీ కోసం రావడం అనేది చాలా శ్రమతో కూడుకున్నది. చాలామంది రారు, చాలామంది అక్కడికి రావటం కూడా కష్టమవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఒపీనియన్ అనేది, స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మేము ఇక్కడ ఇవ్వగలిగితే దాని తర్వాత పేషెంట్ అనేది రావాలా లేదా ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఓపీ సర్వీసెస్ స్టార్ట్ చేయడమే మీకు ముఖ్యం. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలోని
అమరావతి గ్రౌండ్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గం వ్యాప్తంగా గుర్తించిన అర్హులైన దివ్యాంగులకు 52,17,000 రూపాయల విలువైన వివిధ రకాల సహాయ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. సమాజంలో దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులను తామే చేసుకునేలా స్వావలంబన చేకూర్చడానికి ఈ పరికరాలు ఎంతో దోహదపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సువర్తమ్మ, మాజీ ఆల్టా చైర్మన్ కుప్పా రంగసాయి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. డిమాండ్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో సార్తో ఇనాగ్రేషన్ అయిపోయింది. మళ్ళా చాలా టెంపర్ అసలు మళ్ళా 2 రోజులు బయట దాదాపు ఈ ఫస్ట్ ఫేజ్ లోనే ఈ 4 నియోజకవర్గాలు వచ్చేటప్పుడు 337 బ్యాటరీ సైకిల్స్ ఇవ్వడం కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా హ్యాండ్ ఆపరేటెడ్ సైకిల్స్ అన్ని కూడా ఇక్కడైనా కూడా అన్ని ప్రాంతాల్లో మీరు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా నరసింహారెడ్డి గారి ఆఫీస్ రాకున్నప్పుడు ఇప్పుడే మన నారాయణ స్వామి గారు కూడా చెప్పారు. ఆరోగ్య సంస్థల ద్వారా రిపేర్ చేసే దాని కొరకు కూడా సెంటర్ కూడా స్థాపిస్తారని ఒక పెద్ద సంస్థ ఆదిత్యం అనేది కూడా అవి చాలా అన్ని ప్రాంతాల్లో వాటి సేవలు అనేది కూడా చూస్తూ వస్తున్నామని కూడా జరుపుకుంటూ చాలా చక్కటి కార్యక్రమాన్ని దీన్ని ఎంతో అరేంజ్ చేసి అందరినీ ఉత్సాహపరిచిన మన స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డికి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా రైల్వే స్టేషన్ లో నేను చూసాం. కనిగిరి రైల్వే స్టేషన్ లో కూడా ప్రత్యేకంగా దివ్యాంగుల కొరకు కూడా అక్కడ వసతులు కూడా ఏర్పరచడం జరిగింది. ట్రైన్ లో కూడా దివ్యాంగులు కూడా కొన్ని స్పెషల్ భోగిలో రావడం కూడా చూసాం. కానీ మీ రైలు వస్తుందో లేదో అని ఎప్పుడు మనం అనుకుంటున్నప్పుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు వారి ప్రయత్నంతో కూడా రైలు ఇప్పుడు కూడా ఫైనల్లో గుంటూరు నుంచి కనిగిరి కూడా రైలు కూడా ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఎవరో భయపడలు లేదా కట్టుదలు చెప్తా ఉన్నారు ఈరోజు అవతల పార్టీ వాళ్ళు. రాజధాని అక్కడ కడుతుంటే రాజధాని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించమని కోరుకుంటూ మీరెప్పుడు ఈ విధంగా పార్టీకి సాయం చేస్తూ మరి మా ఇద్దరిని గెలిపిస్తూ ఉంటే మీ కష్ట సుఖాల్లో మేము పాల్గొంటుకుంటామని తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాలు ఏదైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి మీరు చెప్పండి. మీరు బండ్లు తీసుకోవడం కాదు, అన్ని అవయవాలు బాగున్న కొంతమంది తప్పులు చేస్తారు. వాళ్ళకి వివరించండి. అయ్యా ఈ విధంగా పనిచేసే వాళ్ళు మళ్ళా ఉంటే మన ప్రాంతం బాగుపడుతుంది, మనం బాగుపడాలనేది ఒక సందర్భంలో తప్ప మా ఇద్దరికి ఇక్కడేదో వ్యాపారం చేసుకోవడానికి రాజకీయాల్లో రాలేదు. మేము 10 మంది పేదవాళ్ళు ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా చేసే భాగ్యంలో ఉన్నాం. మరి మీకు తెలిసినట్టు మీ కుటుంబం 92లోనే మామూలు సుబ్రహ్మరెడ్డి గారు మన ప్రాంతంలో తాగునీరు ఎట్లుండదో మన కనిగిరి ప్రాంతానికి పరిచయం చేశారు. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ పెట్టారు. ఆ రోజుల్లో 92, 93లో జూనియర్ కాలేజ్ స్థాపించడం అంటే చిన్న డబ్బు కోసం కాదు. మరి ఆ రోజు జూనియర్ కాలేజ్ పెట్టి ఇక్కడ మనం చదువుకుంటే సౌలభ్యాన్ని కలుగజేశారు. రైతులను వంచిన కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కొట్టుకుపోవడం ఖాయమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పొగాకు రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. పొగాకు సీజన్ ప్రారంభమై 90 రోజులైనా ప్రభుత్వానికి చేమకుట్టినట్లు కూడా లేదన్నారు. కంపెనీల మెడల వంచి ఎందుకు కొనుగోలు చేయించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు రైతుల పక్షాన్ని నిలబడి గిట్టుబాటు ధరలు వచ్చేలా చూడాలని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిండూరి రవిబాబు డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా రైతులకి కష్టాలు తప్పనటువంటి పరిస్థితి. పంటలకు సంబంధించి ఎక్కడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. పొగాకు రైతులైతే గత నెల రోజులుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అనేక రకాలుగా నిరసనలు తెలియజేస్తూ అనేక రకాలుగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి, ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టుగా మాట్లాడుతుంటే
చంద్రబాబు నాయుడికి చీమ కుట్టనేటైనా లేకుండా ఉండడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అయ్యా, మేము పండించినటువంటి పొగాకుకి ఈ దళారీలు మధ్యలో ఉన్నటువంటి వ్యాపారులు దోచుకుపోతున్నారు. ప్రభుత్వం వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి, మాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి కోరితే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎక్కడ పడినా వ్యాపారస్తులతో రింగ్ అయ్యి రైతులను అడ్డివేరవడం తప్ప రైతు ప్రయోజనాలను పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడు. రైతు వ్యతిరేకంగా ఆలోచన చేస్తాడు. రైతు వ్యతిరేక ప్రభుత్వం. చంద్రబాబు నాయుడికి రైతులన్నా వ్యవసాయం అన్నా గిట్టదు. చంద్రబాబుకు కావాల్సిందల్లా ఈరోజు అధికారంలోకి వచ్చాం కాబట్టి రైతు ప్రయోజనాలు చంద్రబాబుకు అవసరం లేదు. చంద్రబాబు ప్రయోజనాలలో తన స్వార్థ ప్రయోజనాలు, తన సొంత ప్రయోజనాలు మాత్రమే. కాబట్టి మీ ఆలోచన విధానం అంతా రైతులను అడ్డుపెట్టుకుని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే రైతు అనేటువంటి వాడు ప్రాణనాడి, జీవనాడి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు అయితే, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒంగోలులో పొగాకు రైతులకు అండగా ఉండటం కోసం ఒకరోజు దీక్షా కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేశాము. దీంట్లో ముఖ్య అతిథులుగా చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మిగిలిన మాజీ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ అందరూ కూడా రైతు సోదరులంతా కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఏ రైతన్నా బాగున్నాడా? పండించిన పంటకి దేనికైనా గిట్టుబాటు ధర ఉందా? అటు వరులు కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, పొగాకు కానీ, మినుములు కానీ, పెసలు కానీ దేనికి కూడా గిట్టుబాటు ధర లేకుండా నానా రకాలకు ఇబ్బందులు పడుతుంటే మీ ప్రభుత్వానికి అట్లీస్ట్ చీమ కుట్టినట్లు లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు చూస్తుంటే వాళ్ళు పంట పండించిన దానికి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి సుమారుగా ఈరోజు 90వ రోజు ఆక్షన్ ప్లాట్ఫామ్లో పొగాకు చెక్కులను తీసుకొస్తుంటారు. మొత్తం నో బిడ్డింగ్ తప్ప కనీసం మద్దతు ధర ఒక 25,000 రూపాయలు కింటాకు వస్తే తప్ప కనీసం గిట్టుబాటు ధర లేదు. మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు? మీ మినిస్టర్తో మీటింగ్ పెట్టారు. మీరు అధికారులందరూ పిలిచి, కంపెనీలు పిలిచేసి అట్లీస్ట్ 20,000 రూపాయలు కింటా కొనాలని చెప్పేసి మీరు డిమాండ్ చేశారే, అయినా స్పందన లేదంటే అర్థమైంది మీరు, మీ నాయకులు, ఈ గవర్నమెంట్ కంపెనీలతో కుమ్మక్కయ్యి రైతుల్ని నడ్డి విరిచేసి రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడతాయంటే పొగాకు రైతులు ఏ విధంగా బతకాలి? వాళ్ళు కాయా కష్టం చేసుకొని ఇంట్లో మంగళసూత్రాలు తాకట్టు పెట్టేసుకొని ఆ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసి వ్యవసాయం చేస్తూ ఉంటే కనీసం 90 రోజులైనా ఈ ప్రభుత్వం చీమగుట్టినట్టు లేకుండా పొగాకు రైతులను ఆదుకోలేకపోతే వాళ్ళకి ఇంకా ఊరే సరైనమైంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులను పట్టించుకోవట్లా మీరు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలతో పాటు అటు నెల్లూరు కానీ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎంతమంది పొగాకు పండించుకున్నారు, వాళ్ళకి 16,000 అని చెప్తున్నారు, నో బిడ్డింగ్ అని చెప్తున్నారు, నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మమ్మల్ని మేము కావాలని చెప్పేసి రైతులందరినీ రెచ్చగొడుతున్నారు అని చెప్తారు. పొగాకు పంట గిట్టుబాటు ధర లేదంటే పొగాకు కూడా పండించుకున్నాడు అంటాడు. మరి దేనికి గిట్టుబాటు ధర ఇస్తున్నావు? ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఉండదు. మొక్కజొన్నకి మద్దతు ధర ఉంది, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఉంది, కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 300 రూపాయలు పెట్టిన పొగాకుని 230 రూపాయలు తీసుకొస్తే జగనన్న వచ్చి మన పొదిలో కార్యక్రమం చేస్తే గ్రాడ్యువల్గా మళ్ళీ పెంచారు కదా. చివరిలో పొగాకు కొరత ఏర్పడి 360 రూపాయలకు కొన్నారు. 360 రూపాయలు కేజీ చివరిలో కొన్నారు. అది చూసి ఈ సంవత్సరం పొగాకేశారు. ఏ ఒక్కరికి తెలియదు. ప్రతి పథకం జగనన్న చేసిన మేలేందో జగనన్న దిగిపోయి నాకు అర్థమవుతుంది. ఆక్వా సీడు క్వాలిటీ ఉండాలని ల్యాబులు పెట్టిన మొదటి వ్యక్తి. ఇంతకుముందు ప్రైవేట్ ల్యాబుల్లో 10,000 ఇస్తే కానీ టెస్ట్ చేయరు, సీడ్ టెస్ట్. వాళ్ళ కంపెనీలు ఇస్తే వాళ్ళ అనుకూలంగా డూప్ సీడ్ వచ్చేది. మొట్టమొదటిసారిగా వ్యవసాయానికి ఒక గ్యారెంటీ తీసుకురావాలని, పండిన ప్రతి పంటకి గిట్టుబాటు ఉండాలని, వేసే విత్తనంలో క్వాలిటీ ఉండాలని, ఇచ్చే ఎరువులో నాణ్యత ఉండాలని, పురుగు మందులు కల్తీ ఉండకూడదని, పండిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని, పండకపోతే ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడికైనా వచ్చిందా? ఒంగోలు నూతన అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అడ్మిన్గా నియమితులైన యుగంధర్ శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ప్రతినిధులు అల్లూరు సుశీలాదేవి, సివి రామకృష్ణారావు, ఏఎస్పీ యుగంధర్కు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.
శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. एतत् श्रीगिरिक्षेत्रवासिनः श्रीभूरीनाथवेदके श्रीनिवासस्वामिनः परिपूर्णविग्रहप्रसादमस्तु. श्रीनिवासकृपाकटाक्षवीक्षणाफलसिद्धिरस्तु. आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिसिद्धिरस्तु. मनोवाञ्छाफलसिद्धिरस्तु. राजद्वारे राजमुखे सदा దిగ్విజయమస్తు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్లి రుణాలు అందిస్తున్నాయన్న సీఎం చంద్రబాబు. పల్నాడు జిల్లాలో రుణమేళా ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమన్న కలెక్టర్ రాజాబాబు. ఒలేటివారిపాలెంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు. కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు. డి న్యూస్లో నేటి మాట. ప్రపంచంలో అతిపెద్ద దూరం ఏదైనా ఉంది అంటే అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అపార్థం మాత్రమే. అది ఎంతటి బలమైన బంధాలనైనా క్షణాల్లో ముక్కలు ముక్కలు చేయగలదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.